ముఖ్యమంత్రి మాజీ సీఎం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నాము. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్ర గతులను మార్చింది. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుత కథనంగా మిగిలింది. ఏప్రిల్ 9వ తేదీ 2003 వేసవి ఎండల్లో ప్రజలు కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాను అనే భరోసా ఇచ్చింది. అంటే అప్పటికి రాష్ట్రంలో వానలు లేక వర్షాలు లేక మండుటెండలో మొత్తం ఈ సంవత్సరం ఎలా మనం పండించుకుంటారా భగవంతుడా అన్నటువంటి రోజుల్లో ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రతో రాష్ట్రం మొత్తం ఆయన్ను మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రినే చేసింది. వచ్చి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై మొదటి సంతకం చేస్తానని చెప్పి మాటిచ్చి సంతకం చేసినటువంటి మహామనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉచిత విద్యుత్ మీద సంతకం పెడతామంటే ఆయన అన్నారు, దేనికి ఇవి ఉచిత విద్యుత్ బట్టల మీద ఇది తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి కాదు. మనందరం విన్నాం, మనందరం చూసాం. అయితే ఈవేళ ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాత్మకమైనటువంటి చర్య భారతదేశంలో పెద్ద 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 కార్యక్రమంగా మిగిలింది. ఇవాళ ఇది ఇవ్వకపోతే ఏం చేస్తామో అన్నటువంటి భయానక వాతావరణం ఈనాడుంది. అందుకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణ పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేసిన మహానాయకుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మహానాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్గా చేసిన ఘనత మహనీయుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన అపర భగీరథుడు. అందుకు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రూపకల్పన చేసి పరుగులు పెట్టించిన భగీరథుడు. అంతవరకు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు అడిగినా దెర్ ఇస్ నో రిప్లై. శాసనసభలో కూడా పోలవరం గురించి అడిగితే అదెందుకు అయ్యేదా సచ్చేదా అని చెప్పినటువంటి మాటలు. కానీ ఈయన ధైర్యంగా వచ్చి పోలవరం ప్రాజెక్టుని బ్రహ్మాండంగా కమిషన్ చేశారు. అద్భుతమైనటువంటి నడక నేర్పారు ఆయన. అంతటి పోలవరం ప్రాజెక్టుని కూడా ఆయన ఖచ్చితంగా సాధించగలిశారు.
అలాగే ఎన్నో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి అపర భగీరథుడు అయ్యి చివరకు ఈ పోలవరం ప్రాజెక్టును కూడా రూపకల్పన చేసి పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి, అపర భగీరథుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు ఆయన ముద్ర ఎవరు జరపలేనటువంటి. ఇవాళ అదే కాదు, ఎన్నో చేశారు. వీటిని జరపలేనటువంటి ముద్ర వేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందిన. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు మనం చూశాం. అసలు ఆయనకి ఏం తెలిసినది? చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయటానికి సిగ్గు ఉండాలి. మరి ఇంకెవరి మీద అన్నా ఉంటే అర్థం ఉంది. ఈయన రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేశావంటే దాన్ని ఏమనుకోవాలని చెప్పినారు. ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు అవసరమా? మేము అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే చాలా సీరియస్గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలామంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. సరే, ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి దెర్ ఈజ్ ఎ వైడర్ నౌ. చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఆ పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి వాటిల్ని నువ్వు అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాను. మీ మీదే చాలా వరకు ఆ రోజు పుకార్లు వచ్చాయి. దాన్ని మేమందరం ఆ రోజు పార్టీలో ఉన్నాం. ఉండి నీ మీద ఎలాంటి ఇది లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. విధానం చేసిన పనులు చెప్పండి. దీన్ని మీరేమంటారు? అందుకే మేము చెప్తున్నాం, ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే కాన్సిక్వెన్సెస్ విల్ బి సీరియస్. అర్థం కాలేదా? ఆ మహనీయుడి మీద నువ్వు వేస్తావా?
జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వేస్తారా నిందలు? ఆలోచించండి. ఆలోచించి మీరు ఒక ఆలోచన చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు జగన్ గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటుంటే, విదేశాల్లో ఉన్నారంటూ నీ రాజకీయ ఉనికి కోసం నీ అబద్ధాలు అంటారు. ఆయన స్వయంగా ఆయన దగ్గరుండి అన్నీ చేయించారు. ఆయన దాన్ని మీరింత గాసిప్స్ కొట్టి మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమస్య? దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. జగన్ గారే ఇలాంటి రాజకీయాలు చేయడం ప్రారంభిస్తే మీరంతా ఏమవుతారు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మావిగన్కు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో డైవర్షన్ కుట్రలు చంద్రబాబు నాయుడు అత్యంత ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రారంభించారు. అమరావతి వద్ద మావిగన్ మద్దతు ఉందంటున్న రాష్ట్ర ప్రజానీకం జగన్ ప్లాన్ బికి రోజు రోజుకి రాష్ట్రంలో పెరుగుతున్న మద్దతు. అంటే ప్లాన్ బి అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో డెవలప్ చేయండి అని ఆయన చెప్తున్నారు. ఆయన మీరు డెవలప్ చేస్తే మీకు ఎక్స్పెండిచరు 2 లక్షల అవసరం లేదు, 2 లక్షల కోట్లు అవసరం లేదు. 20,000 కోట్లతో మీరు అద్భుత రాజధానిని మీరు నిర్మించగలరు. మీకు ఫైనాన్షియల్ లెవరేజ్ ఇచ్చే ఆలోచనతో ఆయన చేస్తుంటే, లేదు మేము అదే చేస్తాము. నీకు ఇప్పటికే నువ్వెంత పెట్టావు? 8,000 కోట్లు అంతే కదా. ఈ 8,000 కోట్లకి నీవు ఇంక 22 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్లు నువ్వు కావాలంటున్నావు. ఇది ఎప్పుడు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఎవరిస్తారు? ఆ డీటెయిల్స్ చెప్పండి పని మాకు. అవి మీరు చెప్పగలరా? మీరు ఆలోచన చేయగలరా? ఈ అమరావతి రాజధాని మీద నువ్వు ఒక వైట్ పేపర్ ప్రచురించగలవా? ఇంత ఈ పరిస్థితిలో మేము పూర్తి చేయగలం అన్నటువంటి ఆలోచన మీకుందా? చూడండి, అవి లేవు కాబట్టే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు 20,000 కోట్లతో కట్టండి అని చెప్తున్నాం. దాన్ని మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత అమరావతి వద్ద అమరావతి వద్దు, మావిగన్నే వద్దు అని అంటున్నారు జనం. ప్రజానీకం జగన్ ప్లాన్ బికి రోజు రోజుకి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మద్దతు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేని ఈ పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు పెట్టడం అసాధ్యం. 2,000 కోట్లు పెడితే 20,000 కోట్లు పెడితే మావిగన్ మహానగరంగా తయారవుతుంది. ప్రపంచంలో ఇట్ విల్ బికమ్ ఏ #1
క్యాపిటల్ సిటీ. మీరు దానికోసం ఏం ఆలోచించరు? మేము ఎంతసేపు డబ్బులు పెడతారు. ఎవరి కోసం పెడతారు మీరు డబ్బులు? ఎక్కడ పెడతారు? మొత్తం ఈరోజు టెండర్లుగా ఈరోజు ఆ కాంట్రాక్టర్ లిస్ట్ గారు చూస్తే ఎమ్మ కొట్టుకోవాలి. స్వాలోయింగ్ ఫండ్స్కి నేను చక్కనైనటువంటి పథకం వేసుకున్నాను. ఆ పథకానికి తూట్లు పడుతుందని చెప్పి గాబరు పడుతున్నాను. అందుకే నేను ఈవేళ మావిగారిని అంటే తుల్లి పడుతున్నాను. మావిగారిని ప్రజల మద్దతు పలుకుతుంటే మావిగారిని బాబు ఎదురు ఎందుకు వద్దంటున్నాడు? People are acceptance to Mavigan. Why this Babu is opposing? దాన్ని మేము అడుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపడుగులు ఎస్ఎఫ్టీ 14,000 ఖర్చు చేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో చదరపు అడుగు ఎస్ఎఫ్టీ 4,000 అంటే ఈ డబ్బంతా ఎవరు డబ్బు? దీనికోసమే ప్రశ్నిస్తుంటే ఇటు చూసుకొని అటు చూసుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కాదు. ఇటు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పి మీరు మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయండి. ప్రజల నుండి ఎదురవుతున్నటువంటి ఈ ప్రశ్నకు టీడీపీ అనుకో డైవర్షన్ పాలిటిక్స్ తగ్గించి వాస్తవాలు చెప్పమండి. వాస్తవాలు చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. ఈ డబ్బులు వచ్చినవన్నీ పంచుకో, దోచుకో, తినుకో. ఎవడు అడిగినోడు లేడు కదా, మీరే కదా అంటాను. దీన్ని ఏ స్కీమ్ ద్వారా మీరు వస్తున్నారు? మీరు ఆలోచించండి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? ఇది ఎప్పుడులాగా పూర్తి చేస్తారు? దీనికి కావలసినటువంటి అనుమతులు ఎలా వస్తాయి? వీటిని మీరు చక్కనైనటువంటి పద్ధతిలో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం. ఇవేమీ మీకు అవసరం లేదు. మీకు కావాల్సినటువంటివన్నీ కూడా మీరు ఒక నిర్ణయం చేసుకున్నారు. దానికి అనుగుణంగా మీరు కొట్టేయడానికి సిద్ధపడ్డారు. దానికి అనుగుణంగా మీరు కార్యక్రమం రూపుదిద్దుకున్నారు. అంతే కదా. అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అపోజ్ చేస్తున్నాం. మేము మావిగన్ని మద్దతిస్తూ ఈ అమరావతి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. అమరావతి వద్దు, మావిగన్ని వద్దు. అచ్చెన్నాయుడు, నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నావు. నువ్వు దేశం వదిలి పారిపోవు. అర్థం కాలేదా? ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. ఎందుకు? దీనికోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నువ్వు కామెంట్ చేసిన స్థాయికి ఎదిగావా?
నువ్వే కదా అన్న పార్టీ లేదు బొక్క లేదు అన్న పెద్ద మనిషివి కదా. సొంత పార్టీని పట్టుకొని పార్టీ లేదు బొక్క లేదు అన్నటువంటి వాడు నువ్వే కదా. నీవీరోజు ఏం మాట్లాడతావు? అందుకు దయచేసి నీవిక ముందు ఏ ఒక్క మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.